హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనకి అన్ని ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే అర కేజీ పిండితో 60కి పైగా స్వీట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్స్ వారం రోజుల నుంచి 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటాయి. వీడియోని చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా సింపుల్గా అయిపోయే ఈ స్వీట్ రెసిపీ కోసం ఒక ప్లేట్లోకి ముందుగా 4 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. 4 కప్పుల మైదా పిండి అంటే దాదాపు అర కేజీ వరకు పిండి వస్తుందండి. ఇలా తీసుకున్న ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకుని ముందు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బదులు నూనెైనా వేసుకోవచ్చండి. ఈ నెయ్యి అంతటిని పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. పిండిలోకి నెయ్యి బాగా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పై భాగంలో కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకుని తడిగుడ్డను కప్పుకుని ఈ పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులోకి 4 కప్పుల పంచదారను వేసుకోవాలి. మైదా పిండిని ఎంతైతే తీసుకున్నారో ఈక్వల్ క్వాంటిటీలో పంచదారను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారని కరిగించుకోవడం కోసం 2 కప్పుల నీళ్ళను కూడా వేసుకుని పంచదారను మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత పంచదారలో ఏమైనా నలకలు ఉన్నాయనిపిస్తే ఒక్కసారి వడకట్టుకుని తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి. ఈ స్వీట్ కోసం మనకి పంచదార పాకం ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇంకా చెప్పాలంటే గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పాకాన్ని మూత పెట్టుకుని చల్లారనివ్వండి. ఈలోపు ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఇందులో నుండి కొద్దిగా పిండిని తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మళ్ళీ క్లాత్ని కప్పి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కకి తీసుకున్న పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోండి. అవసరమైతే చేతికి పిండి అంటుకుంటోంది అనిపిస్తే పొడి పిండిని ఉపయోగించవచ్చు. అలాగే పిండిని రోల్ చేసుకున్న తర్వాత ఇలా పై భాగంలో కొద్దిగా ప్రెస్ చేసుకుని నైఫ్ని తీసుకుని పొడిపిండిని అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. ఈ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే అప్పాల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకుని చపాతీ కర్రతోటి చాలా కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి కొద్దిగా పొంగుతూ వస్తాయి. ఇలాగే మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేడి చేసుకోండి. నేను ఈ రెసిపీని నెయ్యితో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఆయిల్తో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్వీట్స్ని నెయ్యికి సరిపడా వేసుకుని వేసిన వెంటనే కదపకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా కదుపుతూ లైట్ గోల్డెన్ కలర్ రాగానే నెయ్యిలో నుంచి బయటికి తీసుకోవాలి. ఈ స్వీట్స్ని ఒకేసారి బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసినట్లయితే లోపల వరకు సరిగ్గా ఫ్రై కావండి. ఒకసారి లైట్ కలర్లోకి రాగానే ఆయిల్లో నుంచి తీసుకుని మరొక బ్యాచ్ని ఫ్రై చేసుకునే లోపు ముందు బ్యాచ్ చల్లారుతాయి కాబట్టి వాటిని మళ్ళీ రెండోసారి ఆయిల్లో వేసుకుని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకున్నట్లయితే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలాగే అన్నింటినీ బ్యాచ్ల వైజ్గా 2 సార్లు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ స్వీట్స్ని వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చటి పాకంలో వేసుకుని పాకంలో ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత వీటిని పాకంలో నుంచి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని గాలికి పూర్తిగా ఆరనివ్వాలి. ఇలాగే ఫ్రై చేసుకున్న అన్నిటినీ కొద్దిసేపు పాకంలో ఉంచుకుని తర్వాత ఒక గంట పాటు గాలికి ఆరపెట్టుకున్నట్లయితే పై భాగంలో పాకం మొత్తం పూర్తిగా ఆరిపోయి లోపల భాగంలో కొద్దిగా పాకం ఉంటుంది. ఈ స్వీట్స్ మీకు వారం నుంచి 10 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. నూనెకు బదులుగా నెయ్యిని ఉపయోగించినట్లయితే మరింత రుచిగా ఉంటాయి. మరి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ స్వీట్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి
ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.